గతంలో జరిగిన మయన్మార్ బ్యాంకాక్ భూకంపం కావచ్చు, పహల్గామ్ దాడి అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మోడీ గారి జాతక ప్రభావం ప్రజల మీద అందరి మీద ఉంటుంది. దాని కారణంగానే ఇలా సరిహద్దులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఆస్ట్రాలజీ ప్రకారం ఋషులు ఏం చెప్పారు? మనిషికి ఎలా హారోస్కోప్ ఉంటుందో జియోగ్రాఫిక్ లొకేషన్స్ కూడాను హారోస్కోప్ ఉంటున్నాయి. మోడీ గారిది కుజ దశ నడుస్తూ ఉందండి. కుజుడు అంటే ఎవరంటే సైన్యాధ్యక్షుడు. కుజుడిని ఆల్సో భూమి పుత్ర అంటారు, అంటే భూమికి రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. మీరు కనుక చూసుకోండి, పీవైపీ దేని గురించి చేయాలి? ప్రజలను కాపాడుకోవడానికి. రెండోది ఈ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. తర్వాత రాజ్యం ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే రాజ్యం ఇంకా అది అభివృద్ధిలోకి రావాలి కాబట్టి. షష్టగ్రహ కూటమి ఇప్పుడే జరుగుతుందా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? రిలీజియస్ బేస్డ్గా డివైడ్ చేసి వాళ్ళని కాల్చడం జరిగింది. అఫ్కోర్స్ ఒకళ్ళు ముస్లిం వాళ్ళని కూడా చనిపోయారు, మనకి అది కూడా చూస్తున్నాం మనం. బట్ మేజర్గా దాన్ని టార్గెట్ చేసుకొని చేశారు. ఇది కాకుండా మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది 1 by 1 పెరిగి ఇండియా పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం వచ్చే సమీకరణాలు ఏమన్నా చూపిస్తున్నాయి? ఖచ్చితంగా మనం ఆల్రెడీ డీ పాయింట్ చేసాము. ఇది ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉంటుందంటేనండి, షష్టగ్రహ కూటమి అక్కడికి ఎగ్జాక్ట్లీ జరిగిపోయింది. ఆ తర్వాత స్లోగా ఇప్పుడు షష్టగ్రహ కూటమి లేదు, ఇప్పుడు ఇంకా 4 గ్రహాలు ఉన్నాయి. అంటే 2 వెళ్ళిపోయినాయి ఆ ప్లేస్ నుంచి, అంటే దానికి తీవ్రత తగ్గిపోయింది. బట్ మేజర్ గ్రహాలు, ఇంపార్టెంట్ గ్రహాలు ఏంటంటేనండి, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగే పరిస్థితులు ఏం లేవు.